హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలంలో వచ్చే వరద ముప్పు నివారించడానికి అలాగే నగర సుందరీకరణని మెరుగుపరచడానికి జీహెచ్ఎంసీ ఒక సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే ఇప్పటివరకు చాలామంది హైదరాబాద్ పరిధిలో ఉండేవాళ్ళు తమ ఇంట్లో ఉండేటువంటి విరిగిపోయిన సోఫాలు కావచ్చు, వేస్ట్ ఏదైనా కావచ్చు, అంటే దుప్పట్లు, పరుపులు ఇట్లాంటివి ఏవైనా ఉంటే పడేయడానికి వేరే అవకాశం లేక చాలామంది అర్ధరాత్రులు వాటిలో నాలాల్లో పడేయడం ఇది ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల లోతట్టు వర్షాలు వచ్చినప్పుడు అవి నాలాల నుంచి పొంగిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడం, నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోవడం, ఇటువంటి సమస్యలు ఎన్నో కూడా ఎప్పటి నుంచో భాగ్యనగర వాసులు అనుభవిస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇక నుంచి మీలో ఎవరైనా సరే మీ ఇంట్లో ఏదైనా ఈ వేస్ట్ కావచ్చు, లేకపోతే మామూలు వేస్ట్ కావచ్చు, ఏదైనా పారేయాలనుకుంటే స్వయంగా జీహెచ్ఎంసీ సంస్థే తమ వెహికల్ని పంపించి మరి ఒక లొకేషన్ అవన్నీ పెట్టి మీకు కలెక్ట్ చేసుకుంటుంది. వాళ్ళు మీ ఇంటికే వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఆ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఉచిత వాహన సేవలు అలాగే ఇలాగ వేస్ట్ కలెక్షన్ అనేది జరగాలంటే జీహెచ్ఎంసీ తీసుకొచ్చినటువంటి డిజిటల్ విధానం మీద కొంత అవేర్నెస్ ఉండాలి. ఏదైతే జీహెచ్ఎంసీ క్యూఆర్ కోడ్ని తీసుకొచ్చిందో దాన్ని ఎవరైతే ఉపయోగించాలనుకుంటున్నారో, వ్యర్థాలని డిస్పోజ్ చేయాలనుకుంటున్నారో ఆ క్యూఆర్ కోడ్ని వాళ్ళు స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి వ్యర్థాలు అవి ఈ వేస్ట్ కిందకు వస్తాయా, ఏ వేస్ట్ కిందకు వస్తాయి అన్నదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు వాడేసిన మొబైల్స్ కానీ, లేకపోతే కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయితే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కేటగిరీ, అలాగే పరుపులు దుప్పట్లు లాంటివి ఉన్నవి ఏ కేటగిరీలోకి వస్తాయి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే జీహెచ్ఎంసీ ఉందో మీ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ని కలెక్ట్ చేసుకోవడానికి ఒక ప్రైవేట్ వెహికల్తో వాళ్ళు ఒప్పందం ముందే చేసుకుని ఉంటారు. మీ ఇంటికి ఏ టైంకి వచ్చి కలెక్ట్ చేసుకోవాలనేది మీరు బుకింగ్ అయిన తర్వాత కొంతసేపట్లోనే ఏ రోజు వచ్చి ఏ సమయానికి వచ్చి కలెక్ట్ చేస్తామో మీకు ఒక ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు. ఆ ఎస్ఎంఎస్ ప్రకారం అదే రోజు మీరు ఆ తర్వాత మీ ఇంటి లొకేషన్ని దాంట్లో గూగుల్ మ్యాప్ ద్వారా అప్డేట్ చేస్తారు. చేసిన తర్వాత ఏదైతే టైం షెడ్యూల్ ఇచ్చిందో అంతకుముందు ఆ టైం అండ్ డేట్కి జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రైవేట్ వాహనాల ద్వారా వచ్చి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వేస్ట్ని కలెక్ట్ చేసుకుంటారు. ఏదైతే ఈ వ్యర్థ నిర్వహణ కార్యక్రమం ఉందో ఇది మొత్తం 6 జోన్లో కూడా అమల్లోకి రాబోతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. ఒక అధికారిక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. మొత్తం మీద హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఇప్పటి నుంచి దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ వ్యర్థ నిర్వహణ కార్యక్రమానికి ఒక పరిష్కారాన్ని అయితే తీసుకొచ్చింది. సో మీలో ఎవరైనా సరే మీ ఇంట్లో వేస్ట్ ఉంటే తప్పకుండా గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. జీహెచ్ఎంసీ తీసుకొస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ సమస్యని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.